సో హలో ఎవ్రీవన్, నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు కింగ్స్ టెక్ ఇన్ తెలుగు. సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీడిఎస్ అంటే పోస్ట్ ఆఫీస్ పీపీఎం ఏబిఎం కోసం నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది అనమాట. సో ఈ రోజు రిలీజ్ అయింది. సో మీరందరూ ఈ రోజు నుంచి జీడిఎస్ సైట్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఏ సైట్లో అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ సైట్ లింక్ అయితే కింద ఇస్తున్నాను. సో మీకైతే క్లుప్తంగా చెప్తాను అసలు దీంట్లో ఏమేమి పోస్టులు ఉంటాయని చెప్పేసి. సో ఇందులో మొత్తం 2 kinds ఆఫ్ పోస్ట్ ఉంటాయి అనమాట. సో కింద నోటిఫికేషన్ కూడా ఈరోజు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్న నోటిఫికేషన్ పీడిఎఫ్ నోటిఫికేషన్ అయితే సో మీరు అక్కడికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు సింపుల్గా. సో ఆ నోటిఫికేషన్లో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో నేను క్లుప్తంగా చెప్తాను అసలు ఇందులో ఏమేమి పోస్టులు ఉంటాయని చెప్పేసి. మొత్తం సుమారుగా 44,200 పోస్టుల దాకా అయితే ఉన్నాయన్నమాట ఖాళీలు. సో ఆ పోస్ట్ ఖాళీలకి ఇప్పుడు భర్తీ చేయడానికి అయితే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో మనకి 2 types ఆఫ్ పోస్ట్ ఉంటాయి అనమాట ఇందులో. సో ఒకటి వచ్చేసరికి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో ఇది వచ్చేసరికి మినిమం పే వచ్చేసరికి అంటే బేసిక్ పే 12K అనమాట. అంటే 12,000 రూపీస్ బేసిక్ పే అనమాట. సో డియర్నెస్ ఎలవెన్స్, నేను ఒక బీపీఎం అనమాట. సో నా స్ట్రక్చర్ మీకు చెప్తున్నాను. సో డియర్నెస్ ఎలవెన్స్ అని చెప్పేసి ఒక 6,000 పడుతుంది అనమాట. అంటే మన బేసిక్ పేలో 50% అయితే పడుతుంది అనమాట. మొత్తం 18K ప్లస్ 500 రూపీస్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఎలవెన్స్. అంటే బీపీఎం ఆఫీస్ మెయింటైన్ చేయాలి కాబట్టి సో 500 రూపీస్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఎలవెన్స్ అయితే పడుతుంది అనమాట. సో ఇది బీపీఎం. సో బీపీఎం మెయిన్ డ్యూటీ వచ్చేసరికి సో అకౌంట్స్ ఓపెన్ చేయడం, ట్రాన్సాక్షన్స్ చేయడం, తెలంగాణలో అయితే పెన్షన్స్ పంచడం అనమాట. ఇది మెయిన్గా బీపీఎం డ్యూటీ అనమాట. బీఓలో అంటే బ్రాంచ్ ఆఫీస్లో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఖచ్చితంగా ఆ బీపీఎం ఆథరైజ్ బీపీఎం సిగ్నేచర్ దాని మీద ఆ బ్రాంచ్ ఆఫీస్ స్టాంప్ అయితే ఉండాలన్నమాట. సో అది బీపీఎంకి ఉన్న పవర్. సో ఏబిపిఎం అని చెప్పి ఇంకొక పోస్ట్ ఉంటుంది. సో దాని బేసిక్ పే వచ్చేసరికి 10,000 రూపీస్. సో దాంట్లో మెయిన్గా చేయాల్సిన పని లెటర్ డెలివరీ అనమాట. సో లెటర్స్ సంబంధించి ఎటువంటిదైనా కానీ ఏబిపిఎం చూసుకోవాలి. సో ఇది మనకి ఏబిపిఎం డ్యూటీ అనమాట. ఏబిపిఎం వచ్చేసరికి లెటర్ డెలివరీ చూసుకోవాలి. బీపీఎం వచ్చేసరికి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కదా, ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. సో బీపీఎంకి హెల్ప్ చేసుకుంటూ సో లెటర్ డెలివరీ చేసుకుంటా సో మేనిఫెస్టో అంటే ఆ రోజు ఏ లెటర్స్ వచ్చినాయి మొత్తం అని చెప్పేసి అది ఏబిపిఎం చూసుకోవాలన్నమాట. సో ఇది సో మీకు కనుక ఈ జీడిఎస్ నోటిఫికేషన్లో సో నేను ఆల్రెడీ అప్లై చేసే మన జీడిఎస్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి కూడా నేను వర్కింగ్లో ఉన్నాను. సో మీకు కూడా ఇట్లాగా ఎలా అప్లై చేయాలని చెప్పి తెలుసుకోవాలంటే సో తప్పకుండా నేను ఒక వీడియో చేస్తాను. సో మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్లీజ్ మేక్ ఏ వీడియో అని చెప్పేసి తప్పకుండా వీడియో చేద్దాం. సో ఇదనమాట ఈ వీడియో గురించి అయితే. సో అందరూ అప్లై చేసుకోండి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే క్లియర్ చేస్తాను.